మత్తయి సువార్త 28వ అధ్యాయం 7వ వచనం. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితిన నేను. దేవుని బిడ్డలారా, చాలా సంఘాల్లో కేవలము పునరుత్థాన పండుగ రోజు మాత్రమే ఒక పునరుత్థాన సందేశాన్ని అందించి ఆ తర్వాత దాన్ని ముగింపు పలుకుతారు. కానీ దేవుడు మనకిచ్చినటువంటి మహాకృప ఏంటంటే ఈ ఒక్క సంవత్సరంలోనే 16 సందేశాలు ఈ పునరుత్థాన సంఘటనలో నుంచి, ప్రతి బుధవారం 3 సందేశాలు, బేస్తవారం ఒక సందేశం. కాబట్టి 4 వారాలు, 4 16 సందేశాలు దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి నేను వందనాలు చెల్లిస్తుంటున్నా. ఎందుకు పునరుత్థానాన్ని గురించి ఇంత ఎక్కువ కాలం ధ్యానించాలి అని నేను భావించానంటే, ఇది ఈ సంవత్సరం జరిగిందే కాదు, ప్రతి సంవత్సరం మనం ఇదే చేస్తాం. ఎందుకంటే పునరుత్థానం అనేటువంటిది, యేసయ్య పునరుత్థానం అనేటువంటిది ఎలాంటిది తెలుసా? మనిషి బ్రతికి చనిపోతాడు, కానీ దేవుడు అనేటువంటి వ్యక్తి చనిపోయి తిరిగి లేస్తాడు. మనిషి బ్రతుకుతో ప్రారంభమవుతుంది, మరణంతో అంతమవుతుంది. కానీ దేవుని యొక్క జీవితం ఎలా ఉంటుందంటే అది నిరంతరము జీవించేటువంటిది. అందుకే బైబిల్లో వ్రాయబడింది కదా, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, ఫర్ ఎవర్ ఐ లివ్స్, నిత్యము నేను జీవిస్తాను. దేవుని బిడ్డలారా, ఈరోజు మనిషికి పాప క్షమాపణ ఉందంటే యేసు ప్రభు యొక్క పునరుత్థానం. మనిషి దేవునిందు విశ్వాసం ఉంచాలి. ఎవరు దేవుడు అంటే పునరుత్థానం. ఎందుకంటే అందరూ చనిపోయినట్టుగా దేవుడు కూడా చనిపోతే ప్రత్యేకత లేదండి. మనిషి చనిపోయినట్టుగా, జంతువు చనిపోయినట్టుగా, చెట్టు చనిపోయినట్టుగా దేవుడు అనబడిన వ్యక్తి, ప్రవక్త అనబడిన వ్యక్తి చనిపోతే ఇక భేదం ఏముంటుంది? అందుకే మరణం అనేటువంటిది మనుషుల ఎదుట గ్రాండ్ ఈక్వలైజర్, కానీ దేవుని దగ్గర మాత్రం కాదు. మరణం ఎదుట అందరూ సమానమే, కానీ దేవుడు మాత్రం సమానం కాదు. ఎవరు ఆ దేవుడు? మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి యేసు ప్రభువే. దేవుని బిడ్డలారా, ఆ యేసు ప్రభు ఆ పునరుత్థానపు రోజున దేవుని దూత పలికినటువంటి మాటను ఈరోజు మీ ఎదుట నేను ఉంచాలని కోరుతూ ఉన్నా. యేసు ప్రభు తిరిగి లేచాడు. లేచిన తర్వాత దేవుని దూత ఏమంటున్నాడండి? 7వ వచనం ఇందాక చదువుకున్నాం కదా, మత్తయి 28:7. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇదిగో ఆయనను గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితిన నేను. దేవుని బిడ్డలారా, దేవుని దూత ఒక ప్రత్యేకమైన ఒక పెక్యూలియర్ మెసేజ్ ఇస్తున్నాడు. గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఎక్కడ చూస్తారంట? యెరూషలేములో చూస్తారు అని చెప్పలేదు. బయటికి వెళ్ళిన తర్వాత మీరు చూస్తారని చెప్పలేదు. గలిలయలో చూస్తారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యెరూషలేములో చనిపోయాడు. ఆ యెరూషలేము దగ్గర ఉన్న సమాధుల తోటలో దేవుని దూత మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుని దూత అంటున్నాడు, మీరు గలిలయలో ఆయనను చూస్తారు, మీరు గలిలయకు వెళ్ళండి, మీరు చూస్తారు అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము నుంచి గలిలయకు 148 కిలోమీటర్లు. ఒక రకంగా చెప్పాలంటే ఆ దినాల ప్రయాణం ప్రకారం దాదాపు 30 గంటలు పడుతుంది. దాదాపు 30 గంటలు. ఇప్పుడైతే దాదాపు ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ నుంచి తిరుపతి కంటే దూరం, లేదా ఇటు సైడ్ మదనపల్లి అనుకోవచ్చు, అంత దూరం ఉంటుంది. కాబట్టి 2025 సంవత్సరాల కిందట వెళ్ళాలి అంటే దాదాపు 30 గంటలు ప్రయాణం చేయాలి. ఇప్పుడు దేవుని దూత ఏమంటున్నాడు తెలుసా? మీరు యెరూషలేములో ఆయనను చూడరు, మీరు నేరుగా గలిలయకి వెళ్ళండి, అక్కడ మీరు ఆయనను చూతురు. ఎందుకంటే గలిలయకి వెళ్ళమన్నాడు? ఎన్ని ప్లేసులు లేవు. హేరోదు రాజప్రసాదం ఉంది, రాజప్రసాదానికి వెళ్ళండి అని చెప్పొచ్చు. లేదా యెరూషలేం దేవాలయం ఉంది, యెరూషలేం దేవాలయానికి వెళ్ళమని చెప్పొచ్చు. లేకపోతే పిలాతు మందిరం ఉంది, పిలాతు మందిరానికి వెళ్ళమని చెప్పొచ్చు. వై స్పెసిఫికలీ మెన్షనింగ్ అబౌట్ అ ప్లేస్ కాల్డ్ గ్యాలిలీ? గలిలియా అనే ప్రాంతానికి వెళ్ళమని దేవుని దూత ఎందుకు సందేశం ఇచ్చాడు? అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి చూడబోతున్నా. అందుకే ఈరోజు సందేశానికి దేవుడు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే, యేసయ్య నిన్ను నీ గలిలయలోనే కలుసుకుంటాడు. ఒక్కొక్కరికి ఒక గలిలయ ఉంది. ఆ గలిలయనే ఈరోజు దేవుడు మన ఎదుట ఉంచాలని కోరుతున్నాడు. స్పెసిఫిక్గా దేవుని దూత చెప్పేటువంటి మాట యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించాడు కదా, అక్కడ కలుసుకుంటాడు మిమ్మల్ని అని చెప్పాలా. సమాధిలో నుంచి లాజరును బయటికి లేపాడు కదా, అక్కడ కలుసుకుంటాడని చెప్పాలా. గలిలయకి వెళ్ళండి, అక్కడ కలుసుకుంటాడు.
గలిలేకి వెళ్ళండి, అక్కడ మీరు చూస్తారు. దేవుణ్ణి చూడాలి అంటే, దేవుని యొక్క పునరుత్థాన బలాన్ని చూడాలంటే, పునరుత్థానుడైన యేసయ్యను మీరు చూడాలి అంటే అది ఎక్కడ చూస్తారో తెలుసా? గలిలేలోనే చూస్తారు. ఎందుకండి స్పెసిఫిక్గా గలిలేకి వెళ్ళమన్నాడు అంటే, మనం అందరం కూడా ఇప్పుడు చర్చికి రాకుండా అందరం కట్టకట్టి గలిలేకి వెళ్ళాలనా ఏంటి? గలిలయ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాలి అనేటువంటిది ఎందుకు దేవుని దూత స్పెసిఫిక్గా చెప్పాడు? దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంఘటనను మత్తయి సువార్తికుడు రాశాడు, మార్కు సువార్తికుడు రాశాడు. ఇద్దరు కూడా మెన్షన్ చేశారు. ఇదేదో మత్తయి సువార్తికుడే రాస్తే ఒకవేళ మత్తయి ఏమైనా ఓవర్గా రాశాడేమో అనుకోవచ్చు, కానీ మార్కు సువార్తలో అదే మాట ఉంటుంది, మత్తయి సువార్తలో అదే మాట ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా దేవుని దూత చెప్పిన మాటే, దేవుని దూత చెప్పిన మాటే. ఈ దేవుని దూత చెప్పినటువంటి ఈ మాట ఏ రకంగా ఉందంటే, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీరు గలిలేకి వెళ్ళండి, అక్కడ మీరు ఆయనను కలుసుకుంటారు. వై స్పెసిఫికలీ అబౌట్ గలిలే? అది కూడా బైబిల్లో మనం చూస్తే చూడండి, ఎవరికి చెప్పాలంట? 7వ వచనం, మత్తయి సువార్త 28:7. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితిన నేను. మీరు గలిలయలో చూస్తారు. ఎవరు చూస్తారు? శిష్యులకు చెప్పండి, మీరు కూడా చూస్తారు. స్త్రీలారా, మీరు కూడా చూస్తారు. గలిలయలో యేసు ప్రభుని మీరు చూస్తారు, పునరుత్థానుడైన యేసయ్యను మీరు చూస్తారు, మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి యేసయ్యను చూస్తారు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది కదండి జీవితంలో, యేసు ప్రభుని చూడాలి, యేసు ప్రభుని చూడాలి. ఈరోజు వాక్యం వినండి, ఈ వాక్యాన్ని మీరు అర్థం చేసుకొని లోబడితే ఖచ్చితంగా యేసు ప్రభుని మీరు కలుసుకుంటారు. ఖచ్చితంగా చనిపోయిన తర్వాత కాదు, భూలోకంలోనే ఇప్పుడు ఉండగానే దేవుని మనం చూడవచ్చండి. అది దర్శనంలోనైనా, కళలోనైనా, ముఖాముఖిగానైనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ అండి. ఎందుకంటే ఈ సందేశాన్ని మీరు వినండి, ఎందుకంటే ఈ సందేశాన్ని నువ్వు ఫాలో అయితే, విని వెళ్ళిపోతే చూడవు, నువ్వు విని వెళ్ళిపోతే చూడవు. ఇఫ్ యూ ఫాలో దిస్ మెసేజ్, ఇది నీ జీవితంలో నువ్వు అన్వయించుకుంటే ఖచ్చితంగా నువ్వు ఏం చేస్తావు తెలుసా? గలిలయలో యేసు ప్రభుని చూస్తావు అన్నట్టుగా మీరు కూడా దేవుణ్ణి చూడగలరు. దేవుణ్ణి చూడడం అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుందండి, ప్రతి ఒక్కరికి ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి. కోరిక కలిగి ఉంటే ఖచ్చితంగా ప్రార్థన చేసి దేవుడు కనపడతాడు. ఇంకా దానికి ఇంకా వేరొక మెథడే లేదు. నువ్వు పట్టుదలతో కూర్చొని ఎందుకు దేవుడు నాకు కనపడ్డాని, దేవా నాకు సాయం చేయి, నాకు కనబడు, నాతో మాట్లాడు, నేను చూడాలి ప్రభా అని ప్రార్థన చేస్తే దేవుడు కనబడతాడు, మాట్లాడతాడు. మన జీవితాల్లో కోరిక లేకపోతే దేవుడు కనపడ్డండి, దేవుడు కనపడ్డు. నీలో కోరిక ఉంటే ఖచ్చితంగా దేవుని దూత అంటున్నాడు, మీరు గలిలయకు వెళ్ళండి, శిష్యులకు చెప్పండి, అందరికీ చెప్పండి, గలిలయలో మీరు ఆయనను చూస్తారు, గలిలయలో మీరు ఆయన చూస్తారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పుట్టి పెరిగినటువంటి ఊరు నజరేతు. బెత్లెహేములో పుట్టాడు, ప్రజాసంఖ్య కోసం అక్కడ వ్రాయబడ్డాడు. యేసు ప్రభు నజరేతులో పెరిగాడు. ఈ నజరేతు అనేటువంటిది గలిలయ ప్రాంతానికి సంబంధించినటువంటిది. ఇప్పుడు దేవుని దూత అంటున్నాడు, మీరు గలిలయకు వెళ్ళండి, అక్కడ మీరు ఆయనను చూస్తారు, అక్కడ మీరు చూస్తారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ ఆసక్తికరమైన సందేశం, ఈ యొక్క క్యూరియస్ మెసేజ్ ఏంటి తెలుసా? గలిలయలో నీవు దేవుణ్ణి కలుసుకుంటావు, గలిలయలో దేవుని శక్తిని నువ్వు చూస్తావు. నీ జీవితంలో పునరుత్థానుడైన యేసయ్యను నువ్వు కనుక్కోవాలి లేదా కలుసుకోవాలని ఆశపడినట్లయితే, దేర్ ఈస్ ఎ ప్లేస్ కాల్డ్ గలిలీ, దేర్ యూ కెన్ మీట్ దిస్ రిజరెక్టెడ్ సేవియర్. పునరుత్థానుడైన యేసయ్యను నువ్వు అక్కడ కలుసుకోగలవు. నాకు అనిపించింది, ఎందుకు దేవుని దూత గలిలయ అని చెప్పాడు? యేసు ప్రభు కూడా చనిపోకముందు చెప్పాడు, నేను మీకంటే ముందుగా గలిలయకు వెళ్తానని ప్రభు చెప్పాడు. కాబట్టి దేవుని దూత దాన్ని రీఇటరేట్ చేశాడు అంతే. యేసు ప్రభు చనిపోకముందు చెప్పాడు, మీరు నన్ను గలిలయ చూస్తారు. ఇప్పుడు దేవుని దూత అంటున్నాడు, మీరు గలిలయకు వెళ్ళండి, యేసు ప్రభువును చూస్తారు. ఏంటి గలిలయ అంటే? దేవుని బిడ్డలారా, మొదటిగా బైబిల్లో మీరు గమనిస్తే చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 18-19 వచనాలు. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 18వ వచనంలో, మత్తయి 4:18లో ఫస్ట్ లైన్లో ఉంటుంది, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా. ఇక్కడ గలిలయ అనేటువంటి ప్రాంతాన్ని మనం చూస్తాం. గలిలయలో ఏం జరిగింది? ఎన్నో వేల సంవత్సరాల నుంచి గలిలయలో ప్రజలు ఉన్నారండి.
గలిలయలో కుటుంబాలు ఉన్నాయి, సంసార జీవితం అనేటువంటిది ఉంది, వ్యాపారాలు ఉన్నాయి. ఆ దినాల్లో వ్యాపారమే ఉద్యోగాలు చాలా తక్కువ, వ్యాపారం ఎక్కువ. ఈ పశు సంపద ఇదే వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులుగా ఉండేవి. కాబట్టి యేసు ప్రభు రాకముందు 1000 సంవత్సరాలుగా గలిలయ అనే ప్రాంతంలో ప్రజలు ఉన్నారు. కానీ బైబిల్లో యేసు ప్రభు గలిలయలో ఒక కార్యం చేశాడు. ఏంటి ఆ కార్యం తెలుసా? బైబిల్లో చూస్తే సముద్రములో ఇక్కడ ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు, సీమోను, ఆంద్రయ అను ఇద్దరు సహోదరులు అంటే మొత్తం 4 అక్కడ ఉంటే యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమని చెప్పాడంటే, సముద్రంలో వాళ్ళు వల వేస్తూ ఉంటే, చేపలు పట్టడానికి వల వేస్తూ ఉంటే వాళ్ళని చూసి ఏమన్నాడంటే, రండి నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానన్నాడు. యేసుప్రభు చెప్పినటువంటి మాట జాగ్రత్తగా వినండి. నా వెంబడి రండి, మీరు వస్తే నన్ను వెంబడిస్తే మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. అప్పుడు వీళ్ళు ఏమని అడగాలి తెలుసాలండి? ఏమని అడగాలంటే, ప్రభు అనకూడదు, ఎవరు నువ్వు మమ్మల్ని అడుగుతున్నావు, ఎవరు నువ్వు అడగాలి ఫస్ట్ క్వశ్చన్. రెండోదిగా మనుషులను పట్టు జాలర్లు అంటున్నావే, చేపలు పట్టేవాడినే జాలర్ అంటారు. జాలరీ అంటే చేపలు పట్టేవాడిని. ఇప్పుడేంటి కొత్త డెఫినేషన్ ఇస్తున్నావు? ఏమైనా మైండ్ ఏమైనా దొబ్బిందా నీకు? ఏంటి మనుషులను పట్టు జాలర్ అంటే చేపలు పట్టేది. ఇప్పుడేంటి మనుషులు ఏమైనా సముద్రంలో దొరుకుతారా? ఏం మాట్లాడుతున్నావు వీళ్ళు ప్రశ్నించాలి. మూడోదిగా అసలు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు అని ప్రశ్నించాలి. ఇవేం ప్రశ్నించారా? ఏం ప్రశ్నించాలా? బైబిల్లో వ్రాయబడింది 19వ వచనం, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి. దేవుని బిడ్డలారా, గలిలయ అంటే ఏంటి తెలుసా? దేవుడు ఒకటి చెప్తే దాంట్లో 1,00,000 క్వశ్చన్స్ ఉన్నాయండి, ఎన్నో అనుమానాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్య దేవుడు చెప్పిన మాటకు విడిచిపెట్టినటువంటి స్థలం గలిలయ. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క సిలువ మరణం ఒకటైతే పునరుత్థానం ఒకటండి. ఉదయకాల సందేశంలో కూడా నేను చెప్పాను, సిలువ మరణం అనేటువంటిది విజయం, సిలువలో మరణించడం అనేటువంటిది ఒక విజయం. దేవుడు అంటాడు కదా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. యేసు ప్రభును చంపలేదు, యేసు ప్రభే ప్రాణాన్ని అప్పగించుకున్నాడు, యేసు ప్రభే తన ప్రాణాన్ని తండ్రి చేతుల్లో పెట్టాడు. సిలువ అనేటువంటిది విజయం. పునరుత్థానం అనేటువంటిది ఏంటి తెలుసా? ఘనమైన విజయం. ఎందుకంటే సిలువలో ఒక వ్యక్తి జీవితంలో సిలువదారి అని యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆయన సిలువలో మరణించడాన్ని చూసి మనం ఏమని చెప్తామంటే, మనిషి కోసం దేవుడు చనిపోయాడు, వాస్తవమే. కానీ మనిషి కోసం దేవుడు తిరిగి లేకపోతే అది హాఫ్ జాయే, సగం సంతోషం అవుతుంది. పరిపూర్ణ సంతోషం ఎందుకు అవుతుంది అంటే, యేసు ప్రభు సమాధిలో లేడు, మరణాన్ని గెలిచాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని దూత అంటున్నాడు, ఈ పునరుత్థానుడు ఘనమైన విజయం పొందినటువంటి యేసయ్యను మీరు కలుసుకోవాలంటే ఓన్లీ యూ కెన్ మీట్ హిమ్ ఇన్ గలిలయలోనే మీరు కలుసుకుంటారు. ఇంకా వేరొక చోట ఎక్కడ కలుసుకోలేరు. గలిలయ ఏంటి తెలుసా? వాళ్ళు తమ పాత జీవితాన్ని విడిచిపెట్టిన స్థలం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, గో బ్యాక్ టు గలిలయకు మీరు వెళ్ళాలి. గలిలయ అంటే ఏంటి తెలుసా? నీ జీవితంలో నువ్వు విడిచిపెట్టవలసిన పాపం. చాలా సందర్భాలలో రక్షించబడిన వ్యక్తి జీవితంలో ఉండేటువంటిది ఏంటి తెలుసా? రక్షించబడతాడు, బాప్తిజం తీసుకుంటాడు, ప్రభు బలలో ఉంటాడు, సేవలో ఉంటాడు, అన్నీ ఉంటాయి. విడిచిపెట్టింది ఏదో మళ్ళీ ఉంటుంది, విడిచిపెట్టిన పాప జీవితం ఏదో ఉంటుంది, విడిచిపెట్టినటువంటి పనికిమాలిన కోరికలు, ఆలోచనలు మళ్ళీ అన్ని భయభక్తులే ఉంటాయి, అంత బాగుంటారు. కానీ విడిచిపెట్టవలసింది ఏదో మళ్ళీ అతుక్కొని ఉంటుంది, విడిచిపెట్టవలసింది ఏదో పట్టుకొని ఉంటారు. నీ జీవితంలో దేవుడు నీకు కనబడాలి అంటే, దేవుడు నీ జీవితంలో తన కార్యాన్ని జరిగించాలంటే, పునరుత్థాన శక్తిని అనుభవించాలంటే విడిచిపెట్టవలసింది విడిచిపెట్టే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీ జీవితంలో అన్వాంటెడ్ వాక్య వ్యతిరేకమైనది నువ్వు కలిగి ఉంటే గుర్తుంచుకో, దేవుని నువ్వు చూడలేవు, దేవుని మహిమను నువ్వు చూడలేవు. సాతాను శక్తులను నువ్వు చూస్తావు, సాతాను ప్రభావాన్ని నువ్వు చూస్తావు, సాతాను కార్యాలను నువ్వు చూస్తావు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో నువ్వు విడిచిపెట్టవలసింది ఏదో నీకు తెలుసు, నువ్వు విడిచిపెట్టవలసిన పాపం ఏంటో నీకు తెలుసు. ఏ పాపాన్ని బట్టి బైబిల్ చదవలేకపోతున్నావు, ఏ పాపాన్ని బట్టి ప్రార్థన చేయలేకపోతున్నావు, ఏ పాపాన్ని బట్టి చర్చికి రాలేకపోతున్నావు, ఏ పాపాన్ని బట్టి పరిశుద్ధంగా జీవించలేకపోతున్నావు, నీకు తెలుసు. దాన్ని విడిచిపెట్టాలి. యేసుప్రభు వాళ్ళని పట్టుకొని లాక్కొని పోయాడండి. ఏం పనులు చేస్తాను, నన్ను లాక్కొని పోలేదు యేసుప్రభు. యేసుప్రభు దూరం నిలబడి చెప్పాడు, మీరు రండి, మిమ్మల్ని మనుషుల పాటు జాలరుగా చేస్తానంటే వీళ్ళు తమ వలలను విడిచిపెట్టారు. దేవుని బిడ్డలారా, చాలామంది ఏమని ప్రార్థన చేస్తారంటే, ప్రభువా నన్ను పాపము నుంచి విడిపించు ప్రభువా. దేవుడు కాదు విడిపించాల్సింది, నువ్వు వాలంటరీగా బయటికి రావాలి. దేవుడు విడిపిస్తే ఏమవుతుందో తెలుసా? బలవంతం అవుతుంది. బలవంతంగా చేసేది ఏది కూడా ఎక్కువ రోజులు ఉండదు.
బలవంతంగా చదివే చదువు కానీ, బలవంతంగా చేసే ఉద్యోగం కానీ, బలవంతంగా చేసేటువంటి ఏ పని కూడా ఎప్పటికీ పర్మనెంట్ కాదండి. బలవంతంగా చేసేది ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండదు. అందుకే దేవుడు దూరం నుండి నిలబడి, రండి మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానంటే వీరు తమ వలలు విడిచిపెట్టి దేవుని వెంబడించారు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో విడిచిపెట్టవలసింది ఏది నీకు తెలుసు? దేవుని బిడ్డలారా, ఏ పాపాన్ని బట్టి నువ్వు దేవుని శక్తిని అనుభవించలేకపోతున్నావు నీకు తెలుసు. ఏ యొక్క చేయకూడని కార్యాలు, చూడకూడని నువ్వు చూస్తూ ఉంటే దేవుడికి తెలుసు, నీకు కూడా తెలుసు. అది దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుంటున్నాడు, దాన్ని విడిచిపెట్టాలి. దేవుని బిడ్డలారా, యేసుప్రభు ఏమన్నాడండి? నా వెంబడి రండి. దట్స్ ఎ కమాండ్మెంట్. దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, నా వెంబడి రండి అని చెప్తుంటున్నాడు. వీళ్ళు వస్తే రావచ్చు, లేకపోతే దట్ ఈస్ దేర్ చాయిస్. వాక్యం ద్వారా దేవుడు నీతో ఆజ్ఞాపూర్వకంగా మాట్లాడతాడు. దానికి నువ్వు స్పందించాల్సింది నీ యొక్క చేతుల్లో ఉంటుంది. చెయ్యాలన్నా చేయకూడదా, ఆ పాపాన్ని విడిచిపెట్టాలన్నా విడిచిపెట్టకూడదా, ఆ పాపాన్ని శాశ్వతంగా వదిలిపెట్టాలన్నా కేవలం ఆదివారం మాత్రం వదిలిపెట్టాలన్నా, లేదా ఏదైనా మేలు కోసం వదిలిపెట్టాలన్నా, దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. కానీ బైబిల్లో వ్రాయబడింది, వీరు తమ వలలు విడిచిపెట్టి. మామూలుగా మనమైతే ఏం చెప్పాలండి? నేనైతే ఒకవేళ అక్కడ ఉంటే ఏమని చెప్పింది తెలుసా? ప్రభువా, ఈ వలలు చాలా ఖరీదు, ఇవన్నీ శుభ్రం చేసి మడత పెట్టి ప్యాక్ చేసి మా ఇంట్లో ఇచ్చి, మా ఇంట్లో వాళ్ళకి బాయ్ చెప్పి అన్నీ చూసుకోండి, నేను యేసుప్రభు వెళ్తున్నాను ఏమన్నా చెప్పారా? దేవుడు చెప్పిన వెంటనే విడిచిపెట్టారు. విడిచిపెట్టడం అంటే ఏంటి తెలుసా? ఈరోజు దేవుడు మాట్లాడిన తర్వాత, ఈరోజు వద్దులే ప్రభా, ఈ వారం వద్దులే ప్రభా, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఎట్లా ఉంటుందో ఏమో, తర్వాత చూస్తానులే అనుకొని పోస్ట్పోన్మెంట్ చూసావా? వాళ్ళు ఎప్పటికి కూడా విడిచిపెట్టలేరు. వాళ్ళు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేరు. ఇమ్మీడియట్ ఒబీడియన్స్ విల్ ఆల్వేస్ గివ్ అ రిజల్ట్. ఎప్పుడు కూడా వెంటనే చేసేటువంటిదే ఫలితం ఇస్తుంది. దేవుని బిడ్డలారా, ఒకానొక రోజు ఫస్ట్లో మా నాన్న బజాజ్ చేతక్ అనే స్కూటర్ను కొన్నాడు. అది చెన్నైలోకి వెళ్ళి కొన్నాడు. అది ఫస్ట్ టైం వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ స్కూటర్. ఆ స్కూటర్ తెచ్చినప్పుడు ఆ స్కూటర్ తీసుకురావడానికి చెన్నైకి వెళ్ళి, చెన్నైలో దాన్ని బుక్ చేసుకొని ట్రైన్లో తీసుకొని వస్తే, అబ్బో దానికి చూడడానికి మా ఊరు నుంచి వచ్చారు, పల్లెటూరు నుంచి. చేతకంట, స్కూటర్ అంట, ఎలక్ట్రానిక్ అంట, ఏదేదో అని వచ్చి చూశారు. చూసిన తర్వాత దాన్ని బాగా వాడుతూ ఉన్నాం. ఒకరోజు నేను వాడుతూ ఉంటే ఒక శబ్దం అయిందండి. ఏంటంటే కటకడా శబ్దం అయితే వెనక చూసా. ఫస్ట్ ఎవరిదన్నా వెనక శబ్దం అని, కాదు, వాళ్ళు వెళ్ళిపోయారు. శబ్దం ఏదో కొంచెం సేపు వచ్చింది, మళ్ళీ ఆగిపోయిందిలే అనుకున్నా. మళ్ళీ ఒక వారం తర్వాత కొంచెం ఎక్కువ శబ్దం వచ్చింది, అది కూడా ఎక్కువసేపు రాలే. ఆ తర్వాత ఏమైందంటే ఆ శబ్దం ఆగిపోయింది. ఆ తర్వాత ఏమైందంటే ఆ శబ్దం కొంచెం ఎక్కువ అవుతుంది. బండి స్టార్ట్ చేసిన వెంటనే అప్పుడు కిక్ అనేటువంటిది ఉండేది. అట్లా కిక్ కొడితేనే అది స్టార్ట్ అవుతుంది, కిక్ రాడ్ని యూజ్ చేస్తే. సో అలా కిక్ రాడ్ను యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది అంటే శబ్దం వస్తుంది, ఏదో గలగలా శబ్దం వస్తుంది. నాకు అనిపించింది ఏంటి శబ్దం వస్తుంది అనుకొని నేనేం చేశానంటే, ఒకరోజు మా ఇంట్లో మీరు చూసే ఉంటారు, అక్కడ మేము స్కూటర్ మా ఇంటి ముందర పెట్టాం. స్టెప్స్ మీద కూర్చొని పేపర్ చదువుతూ ఎందుకు అట్లా చూస్తే ఆ స్కూటర్ కిందంతా కూడా బుడద ఉంది. బుడద అంటే ఇంకా వర్షాకాలంలో బుడద కాకుండా ఇంకేమవుతుంది, ఏం బంగారం వస్తుందాడా అనుకొని సరే అని చూసి గమ్మునున్నా. సరే ఒకరోజు అది స్కూటర్ తీసుకొని స్టార్ట్ చేసుకొని అలా వెళితే మెయిన్ రోడ్కి వస్తున్నా కానీ గల శబ్దం అయిందండి. ఇదేంటిది శబ్దం ఇంత అవుతుంది అని పక్కన ఉన్నటువంటి మెకానిక్ షాప్ దగ్గర తీసుకుపోతే వాడు దాన్ని చూశాడు. దాన్ని చూసి ఏమన్నాడు తెలుసా? ఇట్లే నా సైడ్ చూస్తున్నాడు. నేను అడిగాను, ఏం ప్రాబ్లం అని అడిగా. సార్ ఇక్కడ మడ్గాడ్ దగ్గర ప్రాబ్లం. మరి నన్ను ఎందుకు చూస్తున్నావు అన్నాడు. ఏం లేదు సార్, ఎంతకాలమైంది బండి కడిగి అన్నాడు. ఏమి అన్నాను, ఎప్పుడో బండి కడిగినట్టున్నారే, ఇంతింత బంకమన్ను పేరుకొని పోయి లోపల నట్టుంట చూసారా, ఆ నట్టును తినేసింది, నట్టు కట్ అయిపోయింది సార్, అందుకే గలగలా శబ్దం వస్తుంది. ఆ శబ్దం వచ్చి ఆ కట్ అయిపోయి మడ్గాడు కూడా కట్ అయిపోయింది. ఇప్పుడు వాడు ఏమన్నాడు తెలుసా? ఫస్ట్లోనే మీరు వచ్చింటే ఊరికే టైట్ చేసేవాళ్ళం, ఇంకా కొంచెం ముందు వచ్చింటే, ఇంకా కొంచెం ఆలస్యం చేసింటే వేరే స్క్రూ పెట్టేవాడిని. ఇప్పుడు మడ్గాడు కూడా కట్ అయిపోయింది కాబట్టి ఒకటి స్క్రూ పెట్టాలి, రెండవది మడ్గార్డు వెల్డింగ్ చేసి అక్కడ అతికియాలి. అతికించిన తర్వాత దాన్ని మళ్ళీ పెయింట్ కొట్టాలి. కనీసం 2,000 రూపాయలు అవుతుంది సార్ అన్నాడు. నాకు అనిపించింది, వెంటనే విధేయత చూపించింటే 10 రూపాయల్లో పోయేది. ఇప్పుడు ఎంత అయింది? 2,000 రూపాయలు. దేనికి పెట్టాను? మన్ను కోసం ఖర్చు పెట్టా, ఆ బుడద కోసం ఖర్చు పెట్టా. అంటే ప్రతిరోజు బుడదలో తిరిగిన తర్వాత ఏం చేయాలి? దాన్ని కడిగింటే సరిపోయిండు, సెట్ అయిపోయిండు, ఒక్క మగ్గు నీళ్ళు అయిపోయిండు అంతే.
కానీ ఇప్పుడు 2,000 రూపాయలు అనవసరంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దేనికి ఒరిజినాలిటీ పోయింది. అంటే ఇప్పుడు ఏమంటారు, పెయింట్ కొడితే డిఫరెంట్ కలర్ ఉంటుంది. దేవుని బిడ్డలారా, విధేయత కూడా అంతే. నువ్వు డిలేడ్ ఒబీడియన్స్ చూపించే కొద్దీ దానికి నువ్వు చెల్లించవలసినటువంటి వెల ఎక్కువగా ఉంటుంది. శిష్యులు ఏం చేశారు తెలుసా? వెంటనే విధేయత చూపించారు. వెంటనే దేవుడు మాట్లాడిన వెంటనే విధేయత చూపించారు. అందుకే వాళ్ళు భూలోకాన్ని తలకిందులు చేయగలిగిన వాళ్ళుగా మారిపోయారు. ఒకవేళ డిలేడ్ ఒబీడియన్స్ చూపించింటే వాళ్ళ జీవితంలో ఈ ఆశీర్వాదం వచ్చేది కాదు. గలిలయ అంటే ఏంటి తెలుసా? విడిచిపెట్టిన స్థలం. విడిచిపెట్టవలసింది ఏదో ఉంటుంది మన జీవితాల్లో. పునరుత్థానుడైన యేసయ్య నిన్ను కలుసుకోవాలంటే నీ జీవితంలో దేవుడు నీతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా, లేదా ఒక సంఘటన ద్వారా మాట్లాడతాడు, ఒక సాక్ష్యం ద్వారా మాట్లాడతాడు, లేదా వైల్ యు ఆర్ రీడింగ్ ద పేపర్ గాడ్ విల్ స్పీక్ టు యూ. దేవుడు నీతో మాట్లాడినప్పుడు వాట్ ఎవర్ యూ హ్యావ్ టు లివ్, యూ మస్ట్ లివ్ ఇమ్మీడియట్లీ. వెంటనే విధేయత చూపించకపోతే నష్టపోయేది దేవుడు కాదు, నీవు నేనే. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, మన జీవితంలో వదిలిపెట్టవలసిన పాపాలేదో, నీ పాపం గురించి నీకు తెలుసు, ఎవరి పాపాల గురించి వాళ్ళకు స్పష్టంగా తెలుసు. పాపం ఏంటి తెలుసా? ఎలాంటిది తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. పాపానికి బైబిల్ ఇచ్చినటువంటి ఒక పేరును మీ ఎదుట ఉంచుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు. చాలు. పాపాన్ని గురించి బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? నిర్జీవమైన క్రియ. చాలా విచిత్రమైన పదజాలం అండి బైబిల్లో వాడింది. పాపం అంటే ఏంటి తెలుసా? క్రియ. కానీ ఎలాంటి క్రియ అంట? జీవము లేని క్రియ. ఇది అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. మీ ఇంటిలో ఒక చెట్టు ఉంది అనుకుందాం. ఆ చెట్టు ఒక కొమ్మ ఎండిపోయింది అనుకో. మీరు ఏం చేశారు? ఆ కొమ్మను చూసి, అరే ఎండిపోయింది, అంత చెట్టు అంతా గ్రీన్గా ఉంది, ఇదొక్కటే బ్రౌన్ కలర్లో ఉంది, సూపర్గా ఉంది, ఈ చెట్టు ఇట్లే ఉంటే బాగుంటుందని వదిలేశారనుకో, ఏమవుతుందో తెలుసా? ఆ చచ్చిపోయిన కొమ్మలో ఉన్నటువంటి ఒక ఉండకూడని లక్షణం ఏదో మిగిలిన కొమ్మలకు కూడా వస్తుందండి. వచ్చి అక్కడ పని చేస్తుంది, మళ్ళీ ఇంకొక కొమ్మలోకి వస్తుంది, అక్కడ పని చేస్తుంది, వదిలేసే కొద్దీ అది పని చేస్తూ పోతుంది. బైబిల్ చెప్తుంది అది చచ్చిపోయిన చెట్టుకు చేసినటువంటి కార్యం. అది ఒక కొమ్మతో ప్రారంభమైంది, ఒక రెమ్మతో ప్రారంభమైంది, లాస్ట్కు ఒక చెట్టు పైకే వస్తుంది. పాపం కూడా అదే. ఏదో ఒక అలవాటు, ఒక చూపుతో ప్రారంభమవుతుందో, ఒక నవ్వుతో ప్రారంభమవుతుందో, ఒక చిన్న కోరికతో అక్కడ ప్రారంభమవుతుందండి. ఇక్కడ ఎంతవరకు వెళ్ళిపోతుందంటే నువ్వు నిర్లక్ష్యం చేసే కొద్దీ డ్యామేజ్ ఎక్కువ అవుతూనే పోతుంది. ఆ చెట్టు కొమ్మను వెంటనే కట్ చేసామా, చాలా బాగా వర్ధిల్లుతుంది అది. కానీ దాన్ని పట్టించుకోలేదనుకో, అయిపోయా, ఆ చెట్టే లేకుండా పోతుంది. ఆ చెట్టు విరిగి పడడం ప్రారంభిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. గలిలయలో పునరుత్థానుడైన యేసయ్య నేను కలుసుకుంటాడు. ఏంటి గలిలయ తెలుసా? నువ్వు వదిలిపెట్టవలసిన పాపం. ఎక్కువసేపు ఏ టీవీ సీరియల్ దగ్గర కూర్చుంటున్నావో, ఏ పాపాన్ని గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావో, ఏ యొక్క జీవితంలో ఏ పాపం ఉండాలని ఎదురు చూస్తున్నావో, కోరిక కలిగి ఉన్నావో, అది నిర్జీవ క్రియ. అది ఒకానొక రోజు చంపుతుంది. పాపముకు ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? పాపమునకు వచ్చు జీతము మరణం. అంతవరకు తీసుకెళ్తుందండి. దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం గమనిస్తే యేసు ప్రభు దగ్గర 3.5 సంవత్సరాలు ఉన్నటువంటి యూదా ఇస్కరియోతు ఫస్ట్లో బాగానే ఉన్నాడండి. యేసు ప్రభు ఒకరోజు పిలిచాడు, యూదా ఇస్కరియోతు, కమ్ హియర్, ఇక్కడ రా, నువ్వు అందరికంటే చాలా జ్ఞానవంతుడుగా ఉన్నావు కాబట్టి నీ దగ్గర డబ్బు సంచి పెడతా. యేసు ప్రభు పేదోడు కాదండి, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు దగ్గర ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు, ఆర్థిక శాఖ మంత్రి. యూదా ఇస్కరియోతు పని ఏంటి తెలుసా? వచ్చిన డబ్బు అంతటిని అతను రాసి పెట్టుకొని దానితో పరిచయం జరిగించడానికి ఉపయోగించేవా. ఫస్ట్ దేవుడు డబ్బు సంచి ఇచ్చినప్పుడు దొంగిలించలే. చాలా కాలం తర్వాత మెల్లిగా డబ్బు సంచిలో దొంగిలించింటే ఎప్పుడు ఎంత చేసి ఉంటాడండి? ఇంతేమైనా దొంగిలిస్తాడా? చేతికి దొరికినంత, తన జోబులో పెట్టుకోగలిగినంత, ఎవరికి కనబడినంతనే దొంగిలించింటాడు. కానీ ఆ రోజు అతనికి తెలియదు ఇదే డబ్బు తనను చంపుతుందని. ఆ 30 వెండి నాలు తీసుకుని ఇసిరి కొట్టి పోయి ఉరి పెట్టుకొని మధ్యకు విరిగి పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడంట. అమ్మో, నిర్జీవ క్రియ ఎంత భయంకరమైంది! పాపం అంత భయంకరమైంది. పాపాన్ని నువ్వు ఫస్ట్లోనే దేవుడు చెప్పినప్పుడే వదిలేసావనుకుందాం, జరిగేటువంటి ఆశీర్వాదం ఏంటి తెలుసా? దేవుడు నిన్ను కలుసుకుంటాడు, లేదా దాని కాన్సిక్వెన్స్ నిన్ను కలుసుకుంటుంది, దాని పర్యవసానం నిన్ను కలుసుకుంటుంది. అందుకే దేవుని దూత అంటున్నాడు, మీరు గలిలేకి వెళ్ళండి,
అక్కడ మీరు చూస్తారు యేసు ప్రభును. ఈరోజు దేవుడు అడుగుతున్న మాట, నీ జీవితంలో ఏ పాపం ఉందో నీకు తెలియదు అనుకోకు. నాకు తెలియదండి, బై మిస్టేక్ చేశానండి అంటారా? శుద్ధ తప్పు. తెలియకుండా ఎవడు పాపం చేయడు. చిన్న పిల్లోడు ఆ చాక్లెట్ ఎత్తుకొని దొంగతనం చేసే వానికి కూడా తెలుసు. కానీ మనం ఏమంటాం, తెలియదు నాకు, ఎందుకు చేశాను? శుద్ధ అబద్ధం. తెలిసే పాపం చేస్తాను. నిర్జీవ క్రియ అది. నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందు. మారు మనసు పొందు. దేవుడిని నువ్వు చూడాలంటే, దేవుడు నిన్ను కలుసుకోవాలంటే పునరుత్థానుడైన యేసయ్య బైబిల్లో తన శక్తిని ఏ రకంగా ప్రదర్శించాడో అది నీ జీవితంలో జరగాలి అంటే నువ్వు విడిచిపెట్టవలసిన పాపం ఏదో నీకు తెలుసు. లీవ్ ఇట్. దాన్ని కరాఖండితంగా వదిలిపెట్టు. కొన్ని సందర్భాల్లో పాపాన్ని వదిలిపెట్టాలంటే అవమానం పాలు కావాలి. పాపాన్ని వదిలిపెట్టాలంటే బాధపడాలి. పాపాన్ని వదిలిపెట్టాలి అంటే కొంచెం మనసు కష్టంగా ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు డూ దాట్. దాన్ని నువ్వు చేయడం ప్రారంభించు. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఈరోజు సేవ చేయగలుగుతున్నా అంటే దాని వెనక నేను చెల్లించిన వెల చాలా ఉంది. యవనస్తునిగా ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ నన్ను రమ్మనేటువంటి వారు అక్కడికి ఇక్కడికి. ఐ విల్ సే నో. ఎంత ఏడిపించేవారంటే అంత ఏడిపించేవారు. వీడు మన దగ్గరికి రాడరా, మనతో తిరగడరా, మన చెప్పిన పని చేయడరా, వీనికి నోట్స్ ఇవ్వద్దు, వీనికి రికార్డు చూపించవద్దు, ఎన్ని సతాయింపులు నాకు పెట్టారు. ఐ సెడ్ ఓకే. కష్టపడ్డా, ఓర్చుకున్నా, నిందించబడ్డా. కొన్ని సందర్భాలు అనిపించేది ఈ లైఫ్ ఇప్పుడు ఈ టైంలో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేయాలి అనేటువంటిది వచ్చేది. కానీ పాపము నిర్జీవ క్రియ. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేద్దామా? దేవా, నా గలిలయలో నేను నిన్ను కలుసుకోవాలి ప్రభా. ఆయన నీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. ఒకటి, నువ్వు విడిచిపెట్టవలసిన పాపం ఏదో విడిచిపెట్టు. రెండవదిగా వాక్యానికి విలువనివ్వు, విధేయత చూపించు. మూడవదిగా ప్రతి ఇరుకులో, ఇబ్బందిలో దేవుని నమ్మడం ప్రారంభించు. అది ఏ పరిస్థితి అయినా, చాలిన దేవుడైనా అడిగిన వారికి ఇచ్చేవాడు, వెతికిన వారికి దొరికేవాడు, ఆయన తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడు. విశ్వాసంతో నువ్వు తట్టగలిగితే నీ కొరకు తలుపులు తెరవగలిగిన దేవుడు. దేవా నీకు వందనాలు, సైన్యములకు అధిపతి నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు, అద్భుతకరుడా నీకు వందనాలు, మీరు ఇచ్చిన మాటలను బట్టి వందనాలు. గలిలయలో మీరు ఆయన కలుసుకుంటారు. అవును దేవా, మా గలిలయ ఏంటో ఈరోజు మాకు అర్థమైంది ప్రభా. ఇట్స్ నాట్ ఎ ప్లేస్, ఇట్ ఈస్ ద ప్లేస్ వీఆర్ గోయింగ్ టు మీట్ యు లార్డ్. మిమ్మల్ని కలుసుకునే స్థలమునైనా పాపాన్ని విడిచిపెట్టేటువంటి స్థలమని మేము తెలుసుకున్నాం ప్రభా. ఈ తండ్రి శిష్యులు తమ వలలను విడిచిపెట్టారు ప్రభా, నిన్ను వెంబడించారు. ఈ రోజు నిన్ను వెంబడించకుండా ఏ పాపముని మేము పట్టుకొని ఉన్నామో, ఏ పాపాన్ని మేము కలిగి ఉన్నామో, ఏ పాపం మా పైన అధికారం కలిగి ఉందో ఇప్పుడు యేసు నామమున అడుగుతున్నాను. పాపముల నుంచి విడిపించుటకు శక్తి అధికారం కలిగిన దేవా యేసు నామమున అడుగుతున్నాను. యేసు నామమందు దిగి వచ్చునుగాక, బలమైన కార్యములు జరుగునుగాక. In the name of Jesus, let mighty miracles happen in their personal life, in their job, or in their business, or regarding their health issues. Let mighty miracles take place. యేసు నామమందు జరుగునుగాక. దేవా దర్శించి దీవించి మహిమను పొందుమని. యేసయ్యా, మా గలిలయలో ఎప్పటికీ మిమ్మల్ని కలుసుకునే కృపను దయచేయమని ఈ వాక్య మా హృదయ పలకల పైన లిఖించి మహిమను పొందుమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.